మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సంవత్సరాది ఉగాది అంటే ఉగాది తర్వాత వచ్చేటువంటి తొలి పండుగ ఏకాదశి. ఈ తొలి ఏకాదశి ఈ సందర్భంగా అంటే ఈ తొలి ఏకాదశికి ఎలాంటి నియమాలు పాటించాలి, తొలి ఏకాదశి పండుగను ఎలా జరుపుకోవాలనేది మనం ఈరోజు మనతో పాటు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పేందుకు కృష్ణమాచార్యులు గారు అయితే ఉన్నారు. అంటే ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మయ్య గారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఈ ఏకాదశి రేపు రాబోయేటువంటి ఏకాదశి తొలి ఏకాదశిలో ఎలాంటి నియమాలు పాటించాలి, అంటే ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే ఈ ఏకాదశి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. 24 ఏకాదశులు కూడా చాలా ప్రాముఖ్యతమైనటువంటిది, విశేషమైనటువంటిది. మనం ఏ వ్రతం ఆచరించినా కూడా ఉపవాసాల్లో మనం ఉండాల్సినటువంటిది ఏకాదశి వ్రతం ఆచరించాలని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అనగా రేపటి రోజున వచ్చేటువంటి తొలి ఏకాదశి, ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అంటే పాల సముద్రంలో ఆ శ్రీమన్నారాయణుడు రేపటి రోజున యోగ నిద్రలో ఉంటాడు. 4 నెలలుగా యోగ నిద్రలో ఉంటాడు. కాబట్టి దీనికి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. అంటే స్వామివారు యోగ నిద్రలో నుంచి మేలుకునేటటువంటి ఆ ఏకాదశి తిథి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున మనకు ఈ తెలుగు వారందరికీ కూడా మొట్టమొదటి పండుగ. ఇంకొక విశేషం కూడా ఏంటిదంటే దక్షిణాయనం ప్రారంభం అవుతుంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఉత్తరం దిక్కుగా గమనిస్తున్నటువంటి ఆ సూర్యుడు దక్షిణం వైపుగా వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మనకు అందరికీ కూడా పండుగలు ప్రారంభమవుతాయి ఈ తొలి ఏకాదశితోటి. అంటే ఈ తొలి ఏకాదశిలో అంటే చేయకూడని పనులు ఏమైనా ఉంటాయి? అంటే తొలి ఏకాదశిలో ఎట్లా నియమాలు నిబంధనలు ఎట్లా? తొలి ఏకాదశి అని కాదు, ఏ ఏకాదశి రోజైనాను సరే ఉపవాసంగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడము. ఎవరికి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఏ విధంగా భగవంతుని దగ్గరగా ఉండాలి? కలియుగంలో మనం ఏం చేస్తే మనకు మోక్షం లభిస్తూ ఉంటుంది అని చెప్పబడింది. అంటే ఎవరైనా ఉపవాసము ఉండాలనంటే ఏకాదశికి ముందు రోజున దశమి రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనాలు తీసుకొని సాయంకాల వేళ ఏదైనా పలహారము తీసుకొని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున భగవంతుడికి నివేదన సమర్పించి ఆ ప్రసాదాన్ని ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనము స్వీకరించాలి అని చెప్పబడింది. దానికి ఎన్నో మనకు అజామీరుల యొక్క వృత్తాంతము ఉన్నది. ఆ విషయం కూడా మనకు ఏకాదశి మహాత్మ్యం గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఏకాదశి నాడు అన్నము తీసుకోకూడదు, పప్పు దినుసులు కూడా తీసుకోకూడదు. కొన్ని యోగ్యమైనటువంటిది శాస్త్రంలో చెప్పబడినటువంటిది మనము పెద్దలు ఆచరించి చెప్పబడినటువంటి ఆహార నియమాలు మనం పాటించాలి అని చెప్పబడింది. అదే విధంగా ఉండాలి. కొంతమంది అయితే మంచి తీర్థాన్ని అంటే నీటిని మాత్రమే స్వీకరించి ఉంటారు. కొందరు పాలు పళ్ళు తీసుకొని మాత్రమే ఉంటారు. కొందరు అన్నము కాకుండా ఇంకా కొన్ని గోధుమలు కానీ లాంటివి సంబంధించినటువంటి ఆ పలహారాన్ని వారి శక్తి అనుసారం శరీర ధర్మరీత్యా వారికి ఉన్నటువంటి అవకాశం రీత్యా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కానీ చెప్పబడింది మట్టు మాత్రం శాస్త్రంలో ఏకాదశి వ్రతం మాత్రమే మనం ఆచరించాలి అని చెప్పబడింది. అంటే ఇంకా ఈ ఏకాదశిలో అంటే పప్పు దినుసులు కానీ ఇంకా అవి తీసుకోకుండా ఎందుకంటే కారణం? పప్పు దినుసులలో మనకు కొన్ని శాస్త్ర ప్రకారంగా కొన్ని మనలో ఉన్నటువంటి రజోగుణాన్ని ఉత్పత్తి చేసేటువంటిగా ఉంటాయి. రజోగుణాన్ని మనకు ప్రవర్తించే విధంగా ఉంటాయి. అంటే తామస గుణము మనకు కలిగి ఉండడం, సాత్విక గుణం కలిగి ఉండడం, అదేవిధంగా రజోగుణాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటే మన లోపడేటువంటి కొన్ని కోరికలు కలిగించేటువంటి విధంగా కొన్ని తినడం వల్ల స్వీకరించడం వల్ల కలిగి ఉంటాం. కావున అలాంటివి కాకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలని చెప్పబడింది. ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తుందండి. ఈ చాతుర్మాసం యొక్క అది ఏంటది? చాతుర్మాస్యం అంటే 4 మాసములు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఆ 4 మాసాలు చాతుర్మాస్యం అంటారు. ఋషులు కూడా చూపించినటువంటిది. యతులు, సన్యాసం స్వీకరించినటువంటి యతులు, మహంతులు వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఏకాదశి నాడు కానీ లేదా ఈ వచ్చేటటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ ఏకాదశిని గురు పౌర్ణమి అంటారు. ఆ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి లేదా కార్తీక ఏకాదశి వరకు కూడా వాళ్ళు 4 నెలలుగా దీక్షను స్వీకరిస్తారు. ఏ దీక్షను స్వీకరిస్తారంటే ఆ భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు కదా శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణ యొక్క ప్రీతి కొరకై
శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కొలకై లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి 4 నెలలుగా వ్రతం ఆచరిస్తారు. ఆ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ శ్రావణ మాసం ప్రారంభం నుంచి కూడా వర్షాకాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలం ప్రారంభమవుతుంది అని అంటే మనకు కొన్ని తెలియనటువంటి కొన్ని వ్యాధులు రోగాలు కూడా సంభవించేటటువంటిది అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారాలు తీసుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఈ 4 నెలలు కూడా మనకు వీలైనటువంటి విధంగా భగవంతుని కొరకే మనం ప్రార్థించాలి. కలియుగంలో భగవన్నామస్మరణ ఎక్కడ ఉంటుందో అక్కడ కలి దోషాలు తొలగిపోతాయని చెప్పబడింది కనుక అందులో విశేషమైనటువంటిది ఈ 4 నెలలు. భగవంతుని యొక్క ప్రీతి కొరకై యోగ నిద్రలో ఉండి ఈ యొక్క సృష్టినంతను కూడా ఏ విధంగా కూడా ఈ యొక్క ఉన్నటువంటి మానవులను కాను జీవులందరినీ కూడా ఏ విధంగా ఉద్ధరింపబడాలి అనేటువంటిది శ్రీమన్నారాయణుడు ఆలోచిస్తూ ఉండేటువంటి ఆ సమయంలో మనం భగవంతుని ప్రీతి కొరకై ఏ వ్రతం ఆచరించినా భగవన్నామాన్ని స్మరణ చేసినా కూడా మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మన పెద్దలందరూ కూడా ఆచరించి చూపించినటువంటిది ఈ చాతుర్మాస్య వ్రతం. అదేవిధంగా ఇప్పుడు గురు పౌర్ణమి కూడా వస్తుంది. గురు పౌర్ణమి తర్వాత మళ్ళీ వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని చెబుతుంటారు. రాఖీ పౌర్ణమి తర్వాత మళ్ళీ అందులోకి ముందుగా వరలక్ష్మి వ్రతాలు వస్తుంటాయి. వరలక్ష్మి వ్రతాలు రాఖీ పౌర్ణమి తర్వాత మళ్ళీ భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్న నాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క వినాయకుడి యొక్క నవరాత్రులు వస్తుంటాయి. తర్వాత వచ్చేటటువంటి శరన్నవరాత్రులు వస్తాయి. ఆ తర్వాత కార్తీక మాసంలో అంతా కూడా విశేషంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ పండుగలు వచ్చే పర్వదినాలు పండుగలు వచ్చేటటువంటి కాలం ఎప్పటి వరకు మళ్ళీ సంక్రాంతి వరకు. ఇదంతా దేవతలందరికీ కూడా దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రి కాలం, ఉత్తరాయణం దేవతలందరికీ కూడా పగటి కాలం. కనుక ఎవరైతే ఇప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మన పురాణాలు మన శాస్త్రాలు అన్నీ చెప్పబడినాయి. అదేవిధంగా మనం అందరం కూడా ఆచరిద్దాం. ఈ వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సకల సుఖాలు వీక్షించకుండా ఆ ప్రజలందరూ కూడా సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పబడేటువంటి మన సనాతన ధర్మాన్ని కూడా మనం అందరం కూడా ఆచరిస్తూ తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. సో చూశారు కదండి, రేపు మనం జరుపుకోబోయేటువంటి ఈ తొలి ఏకాదశి యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను అయితే ఎంతో సవివరంగానైతే కృష్ణమాచార్యులు అయితే వివరించిన పరిస్థితి అయితే కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.